అండ్ ఇప్పుడు ఏ మూవీ లాస్ట్ ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చినట్టుంది మూవీస్ కి, ఎందుకు ఆఫర్స్? 10 years నుంచి బాగా గ్యాప్ వచ్చింది, 6 years అంటే ఆపర్చునిటీస్ రాకపోవడం అంటే ఏం లేదు అంటే కరెక్ట్గా రావట్లేదు వచ్చేవి. అంటే ఎలా వస్తున్నాయంటే అంటే ఏమేమో వస్తున్నాయి, కాకపోతే ఇంట్రెస్టింగ్గా లేవు అవి ఏ రకంగాను. మీరు ఇండస్ట్రీకి వచ్చి 25 years దాదాపు 25 నవంబర్ 25 years. 25 years అవుతుంది. అప్పుడుకి ఇప్పుడు మూవీస్ కి ఏం డిఫరెన్స్ గమనించారన్న మీరు? డిఫరెన్స్ అంటే ఒక ఆర్టిస్ట్ లో కానివ్వండి, మీరు వెళ్ళే అక్కడ వెదర్ కానివ్వండి, అట్లా కొన్ని ఉంటాయి కదా. అప్పటికి ఇప్పటికి మార్పు చాలా వచ్చింది. ఉమ్, అండ్ అప్పటికి ఇప్పటికి సోషలైజింగ్ లేదు. సోషలైజింగ్ అంటే మందు పార్టీలు కాదు, జనరల్గా లేదు, ఓకే. తగ్గిపోయింది అంతా. లోకల్ రాజకీయాలు ఎక్కువైపోయాయి, అంటే రాజకీయాలు పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి, ఉమ్, అవి బాగా పెరిగిపోయాయి ఇప్పుడు. ఓకే. రవితేజ గారితో వర్క్ చేశారు కదా, మళ్ళీ రవితేజ గారు మళ్ళీ మీ వీడియో చూశారా లేదా? తెలియదు, హీరో రవితేజ చూశారని గారు. అనుకుంటున్నా. ఇంకా ఎలా ఉండేది రవితేజ గారితో వెంకీ మూవీలో యాక్ట్ చేసినప్పుడు? ఆయన ఫుల్ హైపర్ ఎనర్జీ. ఉమ్, ఆయన 5 నిమిషాలు అంటే మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే. అది సూపర్. ఆయన ఎనర్జీ ఎప్పుడు సూపర్ అయింది. అల్లు అర్జున్ గారితో కూడా వర్క్ చేశారు కదా, ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ గారి సినిమా డీజే డీజే. కానీ ఆయనతో ఎక్కువ కాంబినేషన్ లేదు. ఓకే. అది మధ్యలోంచి, ఆ సినిమా మధ్యలోంచి నేను వచ్చేసాను. ఉమ్, అప్పుడు నా కాలు విరిగింది, లిగ్మెంట్ ఏర్ అయింది లెఫ్ట్ Okay. లెగ్ కి. అచ్చా. సో ఇంకా మధ్యలోంచి వచ్చేసి వచ్చింది సినిమా మధ్యలోంచి. ఉమ్.